హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్. ఈరోజైతే ఇండో చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అంటే మన ఇండియన్ స్టైల్ కలిపి కొట్టడం అనమాట. చైనీస్ కాదు, కంప్లీట్గా చైనీస్ ఐటెం కదా ఇదైతే, కానీ మన ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా మనం ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగానే నేను 3 కోడిగుడ్లని లాగా పగలగొట్టుకొని గిన్నెలోకి వేసుకున్నానండి. మనం వాటిని కదపకూడదు. ఇప్పుడు దీనికి సరిపోను సాల్ట్ వేసుకొని కొంచెం ఇప్పుడు లైట్గా మనం కదుపుకోవాలండి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి మనమైతే దీన్ని కదపకూడదండి. ఎందుకంటే కొంచెం ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అడుగంటుతుందని ఇంకొంచెం నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితేనే క్రంచీగా మధ్యలో తగులుతూ రైస్లోకి బాగుంటుందండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకొని తీసేసాను ఫ్రై అయిన తర్వాత. నెక్స్ట్ అదే కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి మనకు కూరగాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో, మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి నేనైతే క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది చైనీస్ ఐటెం కాబట్టి మనం ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి కింద బేస్ అనేది మందంగా ఉన్నదైతే మాడిపోకుండా ఉంటుందండి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది జరగాలండి. ఇందులోకి సరిపోని సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసేసుకొని ఈ ముక్కలన్నీ జస్ట్ ఒక 20% కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, అది కూడా ఎగ్ని కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం మిరియాల పౌడరు, అలాగే కొంచెం వెనిగరు, రెడ్ చిల్లీ సాసు, కెచప్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే చిల్లీ సాసు, సోయ్ సాస్ వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవని చెప్పి స్కిప్ చేసేసాను. అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి వాటికి, రైస్ ఐటమ్స్కి. మనం ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకొని ఆరపెట్టుకున్న రైస్ను కూడా ఇందులోకి వేసేసేసి మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీరను కూడా పైన వేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవటమేనండి. నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఐటమ్స్ ఇంకా నేను చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.